మూషిక వాహనుడు అంటారు కదా స్వామి, అంటే ఎలుక మీద స్వారీ చేస్తాడు అంటే వాహనం, అదే ఆయన వాహనం అంటారు కదా. అంటే మైండ్ మీద స్వారీ చేయమనా లేకపోతే మనసు మైండ్ని కంట్రోల్లో పెట్టాలి. మైండ్ ఇప్పుడు అది చేయొద్దు అంటే చేయకూడదు. ఓకే, అంటే మైండ్ మాస్టర్ అయితే ఇట్ ఈస్ ది అగ్లియెస్ట్ బాస్, మైండ్ సర్వెంట్ అయితే ఇట్ ఈస్ ద బెస్ట్ సర్వెంట్. సో మైండ్ని సర్వెంట్ చేసుకోమని సర్వెంట్ చేసుకోవాలి. మైండ్ సర్వెంట్ చేస్తే ఇట్ ఈస్ ద బెస్ట్ సర్వెంట్. మైండ్ బాస్ అయింది అనుకోండి, ఇట్ ఈస్ ఎ డెడ్లీ బాస్, యు ఆర్ గాన్. నీకు మళ్ళీ ఎన్ని జన్మలు అయితే రిపీట్ చేయాలో అన్ని జన్మలు రిపీట్ చేయిస్తుంది. మైండ్ని సర్వెంట్ చేయాలంటే ధ్యానం చేయాలి. ధ్యానమే. ధ్యానం వల్ల మైండ్ సర్వెంట్ ఎట్లయితుంది అంటే ఏం చెప్తారు? అసలు మైండ్ ఏంటి, మన మైండ్ ఎప్పుడు వస్తుంది? పాస్ట్లో ఉంటే ఫ్యూచర్లో ఉంటే మైండ్ వస్తుంది, ప్రజెంట్లో ఉంటే ఏముంటుంది? ఆత్మ ఉంటుంది. రాకనే కదా స్వామి, రాదు కదా. ఈ క్షణంలో ఉండటానికి ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది? ధ్యానం చేసి శ్వాసను పట్టుకున్నారు, చేసినంతసేపు బాగానే ఉంటుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలు. అది పర్ఫెక్ట్ అవ్వాలంటే సమాధి లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు జనరల్గా చాలా వరకు ఏంటంటే శ్వాసను పట్టుకుంటారు, శ్వాస నుంచి మెల్లగా ప్రాణాన్ని పట్టుకోవాలి, ప్రాణం నుంచి లోపల సంవేదనను పట్టుకోవాలి. అసలు ఏంటి, నేను శరీరం కాదు అని తెలియటమే ధ్యానం, నేను మనస్సు కాదు అని తెలియటమే ధ్యానం. ఆ రెండు నేను కాదు అనుకుంటే దాంతో అటాచ్మెంట్ ఉంటుందా? మనం నేను అనుకునేటప్పుడే అటాచ్మెంట్ ఉంది. ఈ నేను అనేది ఎవరు? అది యాక్చువల్గా ఏంటి? ఆత్మ. ఈ నేను అనేది ఆత్మ, కానీ నేను అనేది ఐయామ్ అహంకారం అయిపోయింది. ఈ అహంకారం అనేది సత్వతమో రజోగుణాలుగా కిందకు వచ్చేసింది కాబట్టి ఇది పైకి వెళ్ళాలంటే త్రిగుణాతీతుడు అవ్వాలి. ఆ త్రిగుణాతీతుడు అంటే మైండ్ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ ఈశ్వరుడు రూపం మనం దాల్చుకోవాలి. ఈశ్వరుడే మనం, జీవుడే ఈశ్వరుడు. ఒరిజినల్ మన స్టేట్ ఈశ్వరుడు. అప్పుడు దెన్ ఫ్రమ్ అవర్ ఈశ్వర గణేష్ ఈజ్ బార్న్. ఓకే, కుమారస్వామి ఈజ్ బార్న్. ఇప్పుడు మనం ఈశ్వరుడు. అదే అంటే రెండు రూపాలు ఉంటాయి, నిరాకార రూపం, సాకార రూపం. ఓకే, ఇక్కడ ఉంటే నిరాకార రూపం, కిందకు వస్తే సాకార రూపం. రెండు మనమే, మేనిఫెస్టో రెండు మనమే. కిందకు వచ్చేటప్పుడు మాత్రం వీఆర్ లూజింగ్ అవర్ ఎనర్జీ. ఓకే, శక్తి పోతూ ఉంది, బయటికి పోతూ ఉంది. ఈ బయటికి పోకుండా మూలాధారంలో ఉన్నప్పుడు, మూలాధారం నుంచి అంటే మూలాధారం అంటే కిందకి కదా. మూలాధారం ఇప్పుడు ఆ మెల్లగా చూడండి, ఆజ్ఞ నుంచి విశుద్ధి, విశుద్ధి అనాహత, అనాహత నుంచి మణిపురి, మణిపురి నుంచి స్వాధిష్టానం, స్వాధిష్టానం నుంచి మూలాధారం. సో కిందకి వెళ్ళిపోతున్నాం. సో వన్స్ ఇట్ ఈస్ అప్వర్డ్ జర్నీ, దెన్ గణేష్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ది సహస్రార. ఓకే, ఈ సహస్రారలోకి అది గణేష్ ఉపాసన. ఆ గణేష్ ఉపాసన అంటే మనం ఆత్మ దర్శనం, ఆత్మ సాక్షాత్కారం ఇవన్నీ చేసుకోవాలి.